ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలు, పిల్లల స్కూల్ ఫీజుల భారం, ఇంటి అద్దెల మోత, పేద మధ్యతరగతి కుటుంబాల్లో భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తే తప్ప ఇల్లు గడవటం కష్టం. చాలామంది మహిళలు ఏదైనా పని చేద్దామన్నా ఉపాధి లభించని పరిస్థితి. అలాంటి వారికి ఆశాజ్యోతిలా కనిపిస్తోంది గుంటూరు కోవిడ్ చారిటబుల్ ట్రస్ట్. మహిళలు, యువతకు టైలరింగ్లో శిక్షణనిస్తూ ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తోంది. కరోనా విపత్తు సమయంలో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆవిర్భవించింది. పఠాన్ డిహానా, ఆయేషా అప్పటి నుంచి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. పేదరికంతో ఇబ్బందులు పడుతోన్న మహిళలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. టైలరింగ్ నేర్పించడం ద్వారా అతివలకు ఆర్థికంగా మేలు జరుగుతుందని భావించారు. ఆయేషాకు టైలరింగ్లో మంచి పట్టు ఉండటంతో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 షిఫ్టుల్లో రకరకాల దుస్తులు కుట్టడంలో మెళకువలు నేర్పిస్తున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కుట్టు మిషన్లో తర్ఫీదునిస్తున్నారు. చాలా మంది ఆడవాళ్లు చదువులు లేక ఆర్థిక స్తోమత సరిపోక చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసింది మాకు. ఒక 7 మిషన్లు అయితే కొనుక్కొని తెచ్చుకొని వాళ్ళ ఆడవాళ్లు ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడాలి అని చెప్పేసి, సో వాళ్ళకి ఒక జీవనోపాధి కావాలని చెప్పేసి మేము స్టార్ట్ చేశాము. ఇది సెకండ్ గ్రూపు, అంటే ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి 30 మెంబర్స్కి అయిపోయింది వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి మిషన్లే స్పాన్సర్ల వల్ల మిషన్లు కూడా ఇప్పించాము వాళ్ళకి. ఇది సెకండ్ గ్రూప్ అనమాట. 4 నెలల నుండి నేర్పిస్తున్నాను నేను. ఇప్పటికీ కోర్స్ అయిపోవచ్చింది. కట్ డ్రాయర్, ఫుల్ డ్రాయర్ దగ్గర నుండి ఇంకా లాస్ట్ బ్లౌజెస్ వరకు, ఇంకా ఫ్రాక్స్, డ్రెస్సెస్, ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం లేడీస్ మొత్తం నేర్పిస్తున్నానండి. నేను ఉదయం 9:45కి వచ్చేస్తానండి ఇక్కడికి. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, ఈ 3 బ్యాచ్లు అయిపోయేసరికి సాయంత్రం 4:30 అవుతుంది. నాకు సంతోషంగా ఉంటుంది. నా తరఫు నుండి ఒక 10 మంది నేర్చుకొని వాళ్ళు ఏదన్నా ఇన్కమ్ సంపాదించగలిగేలా చేస్తున్నానని నాకు మనసుకి తృప్తిగాను సంతోషంగా ఉంటుంది. టైలరింగ్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని మహిళలు చెబుతున్నారు. కుటుంబ పోషణలో భాగస్వాములయ్యేందుకు చక్కటి అవకాశం అంటున్నారు. గుంటూరు కోవిడ్ ఫైటర్స్ వారి ట్రస్ట్లో ఫ్రీగా నేర్పిస్తున్నారని 2 నెలల నుంచి నేను వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాను సార్. అన్నీ సార్, బాడీ ఫ్రాక్ల కాడ నుంచి అన్నీ ఇప్పుడు దాకా గాగ్రా వరకు నేర్చుకున్నాను సార్. మా మేడం గారు ఏమైనా డౌట్స్ ఉంటే బాగా చెప్తారు. మా హస్బెండ్ కొంచెం ఏమైనా బాగోపోయినా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ ఇది నేర్చుకుంటున్నాము. రేపు ఫ్యూచర్లో మాకు జీవనోపాధి కోసం ఈ గుంటూరు కోవిడ్ ఫైటర్స్ వాళ్ళు నేర్పిస్తున్నారు. ఇక్కడ మాకు దగ్గరలోని గుంటూరు కోవిడ్ ఫైటర్స్ వాళ్ళు మాకు ఫ్రీగా టైలరింగ్ నేర్పిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మా ఇంట్లో మేము సహాయపడుతున్నట్టే కదండి. మేము నేర్చుకొని మా ఇంట్లో మేము కుట్టుకుంటున్నాము. బ్లౌజెస్, లాంగ్ ఫ్రాక్స్, డ్రెస్లు, ఎనీవన్ ఏదైనా అన్నీ నేర్పిస్తున్నారు. చాలా థ్యాంక్స్ మేడం గారికి కూడా. ఇప్పటికే ఒక బ్యాచ్కు తర్ఫీదునిచ్చి కుట్టు మిషన్లు కూడా పంచడంతో వారంతా స్వయం ఉపాధిని పొందుతున్నారు. ప్రభుత్వం, దాతలు ముందుకొచ్చి మిషన్లిప్పిస్తే ఆర్థికంగా నిలదొక్కుంటామని మహిళలంటున్నారు. బయట ఎలా నేర్పిస్తారు అలానే నేర్పిస్తున్నారండి. చాలా బాగా నేర్పిస్తున్నారు. అర్థం కాకపోయినా 1, 2, 3 సార్లు చెప్తారు. 1ంటికి వస్తాము, 4 దాకా ఉండిద్ది. 1:30 ఇట్లా క్లాస్ చెప్తారు. కటింగ్ నేర్పించి ఇంకా మరుసటి రోజు ఇంకా స్టిచ్చింగ్ నేర్చుకొని మేడం వాళ్ళు మేము ఎలా కుట్టాలో అన్నీ నేర్పించి కుట్టిస్తారండి మా చేత. మేము ఇక్కడ జాయిన్ అయినప్పుడు మాకు సూదిలో దారం పెట్టడం కూడా రాదు, కనీసం కుట్లేసుకోవడం కూడా రాదు. అలాంటిది మాకు మా మేడం గారు మొత్తం నేర్పించారు. మా పిల్లలకి మేము ఫ్రాక్స్, మా పాప వాళ్ళకి నేను ఫ్రాక్స్ కుట్టాను. ఇవే మా మేడం గారు నేర్పించేవి. మేము బయటికి వెళ్ళి టైలరింగ్ వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి అంటే కనుక ఆ కోర్సు మొత్తం పూర్తవడానికి 10,000 దాకా మనీ మేము పెట్టాల్సి వచ్చేది. కానీ మాకు ఇక్కడ కోవిడ్ ఫైటర్స్ వాళ్ళు ఫ్రీగా మాకు నేర్పిస్తున్నారు. అనేక మందికి ఇది జీవనోపాధిగా కూడా ఉండబోతుంది. కాబట్టి దాతలు ఎవరైనా మాకు మిషన్స్ అందించాలి అని కోరుకుంటే కనుక దయచేసి కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్కి మిషన్స్ అందించవలసిందిగా బతిమలాడుకుంటున్నాను.